హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న న్యూ ప్లేలిస్ట్ వచ్చి సెటప్ విత్ ప్లే రైట్ జావా కుకుంబర్ టెస్ట్ నుంచి. ఓకే, ఇక్కడ సింపుల్ నేను సెటప్ని ఎలా చేస్తారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కంప్లీట్గా న్యూ ప్లేలిస్ట్ అనమాట. అండ్ మనకి ఎక్స్టెన్షన్లో మనకి ఆల్రెడీ మనం ప్లే రైట్ విత్ జావా చేసి ఇందులో నేను కుకుంబర్ని టెస్ట్ అని ఇంక్లూడ్ చేస్తాను అనమాట. దీంట్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత మనం ఎలా యాడ్ చేస్తాము అండ్ ఎలా సెటప్ చేస్తాము అనేది చూపిస్తాను. ఓకే, బేసిక్గా మనకు ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఉంటుంది. ఓకే, అండర్ దిస్ ప్రాజెక్ట్ నేమ్ మనకు ఎస్ఆర్సి అనే ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, మనకు బేసిక్ ఎస్ఆర్సి. ఓకే, ఎస్ఆర్సిలో టూ సెక్షన్స్ ఉంటాయి, ఒకటి మెయిన్ అండ్ అనదర్ వన్ ఈస్ టెస్ట్. మెయిన్లో మళ్ళీ జావా అనే ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అండ్ టెస్ట్లో కూడా జావా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఏమేమి రాసుకోవచ్చు అంటే దెర్ ఆర్ టూ థింగ్స్. మనకు ఇందులో మళ్ళీ మనకు పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, పామ్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటాం. ఓకే, ఎందుకు పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ని ఇంక్లూడ్ చేస్తామంటే ప్రతి పేజ్కి కొన్ని లొకేటర్స్ ఉంటాయి. ఆ లొకేటర్స్ని స్పెసిఫిక్గా ఆ పేజెస్లో పెట్టామంటే నెక్స్ట్ న్యూలీ జాయిన్ అయిన మెంబర్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా అంటే ఆ ప్రాజెక్ట్లోకి ఇన్వోక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మనకు డూప్లికేట్ కోడ్ని రిడ్యూస్ చేస్తుంది. అండ్ మనకి ఈజీగా ఏ పేజ్కి ఏ లొకేటర్ ఎక్కడ రాశారు అనేది మనకు ఒక కాన్స్టెంట్గా తెలిసిపోతుంది అనమాట. దానికోసం మనకు పేజెస్ కావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే మెయిన్ సెక్షన్లో పేజెస్ అనే ఒక కాన్సెప్ట్ రాస్తున్నాను. ఓకే, తర్వాత మనకు మెయిన్గా కావాల్సిండేది ఫ్యూచర్స్. ఓకే, ఎందుకంటే మనం కుకుంబర్ యూజ్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్స్. ఓకే, ఇది ఫ్యూచర్ అనే ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాం. అండర్ దిస్ మనకు లాగిన్ ఫ్యూచర్, ఓకే, అలాగే హోమ్ ఫీచర్, ఇలా మనకు ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ ప్రతి ఫీచర్స్లోనూ సినారియోస్ ఉంటాయి, ప్రతి సినారియోలో స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఆ పర్టికులర్ దానికి మనము ఒక ఫిజికల్ అంటే గ్రికింగ్ లాంగ్వేజ్, కుకుంబర్ అనేది ఒక గ్రికింగ్ లాంగ్వేజ్, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టర్మ్స్ ఉంటాయి. గివెన్, వెన్, దెన్, అండ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటికి డైరెక్ట్గా మనం రన్ చేస్తే రన్ అవ్వు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ఒక స్టెప్స్ అనేది క్రియేట్ చేయాలి. అండర్ జావా సెక్షన్లోనే మనము ఇంకొక ప్యాకేజ్ క్రియేట్, అదే స్టెప్స్ అన్నమాట. స్టెప్ డెఫినేషన్స్ అంటాం అనమాట దీన్ని. ఓకే, స్టెప్ డెఫినేషన్స్. ఈ ఫోల్డర్లో ఏంటి రాస్తా అంటే లాగిన్ స్టెప్స్, లాగిన్కి సంబంధించిన జావా స్టెప్స్ అనేది క్రియేట్ చేస్తాం. అలాగే హోమ్ పేజ్ సంబంధించిన స్టెప్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత మనకు ఈ క్రియేట్ చేసిన స్టెప్స్ని అండ్ క్రియేట్ చేసిన ఫీచర్స్ని మనం రన్ చేయాలి. కాబట్టి మనకు ఒక రన్నర్ క్లాస్ అనేది ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసి ఇందులో టెస్ట్ రన్నర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసి ఇందులోంచి మనం ఆ ఫైల్స్ని యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇంకా మనకు ప్రాపర్టీస్ రాయొచ్చు, లేకపోతే ఇంకా మనకు కాన్ఫిగరేషన్ ఫైల్స్ రాయొచ్చు. అండ్ మనకు ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అండర్ ప్రాజెక్ట్లోనే టెస్ట్ డేటా ఫోల్డర్. ఓకే, ఒకవేళ మనకి ఏమైనా ఎక్సెల్ షీట్ కానీ జేఎస్ఎన్ ఫైల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయంటే వాటిని క్రియేట్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మనకు యూటిలిటీస్ అనేది కావాలి, కాబట్టి యూటిలిటీస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము మెయిన్ జావాలో. ఎందుకంటే మనకు ఈ యూటిలిటీస్లో ఏంటంటే బేసిక్గా మనకు ఎర్రర్ మెసేజెస్ కావచ్చు. ఓకే, ఎర్రర్ మెసేజెస్ లేదంటే ఒక సమ్ కాన్స్టెంట్ మెసేజెస్, వీటన్నిటిని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ అలాగే మనకు డేటాబేస్ కనెక్షన్స్ అండ్ ఎక్సెల్ ఫైల్ యొక్క కనెక్షన్స్, వీటన్నిటిని రాసుకోవచ్చు. పేజెస్లో ఏం రాసుకోవచ్చు అంటే లాగిన్ పేజ్ అండ్ అలాగే హోమ్ పేజ్ అండ్ డాష్బోర్డ్ పేజ్ అండ్ అకౌంట్ పేజ్, లైక్ దిస్ మనము ప్రతి దాని యొక్క పేజ్ యొక్క ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటితో పాటు మనకు మెయిన్గా మనకు వచ్చేది పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, అండ్ దీంతో పాటు టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకే, సింపుల్ టర్మ్. ఓకే, వీటిని మనము ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఆ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మావిన్ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ క్రియేట్ ఎ శాంపుల్ ప్రాజెక్ట్ అండ్ క్రియేట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే
ప్లేరెట్, జావా, కుకుంబర్, టెస్టెన్జీ. ఓకే, ఇదే దాన్ని కింద నేను రాస్తాను. ఓకే, దీన్ని నేను ఫినిష్ చేస్తాను. ఓకే, చూడండి మనకు ఇక్కడికి ఇది వచ్చింది. ఓకే, సారీ పైకి వెళ్ళింది. ఓకే, ఇందులోకి మనము మన ప్యాకేజెస్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఓకే, దానికోసం ఏంటంటే నాకు ఆల్రెడీ నేను ఎగ్జిస్ట్ అయిన దాంట్లో నేను ఒక ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, వాటిని నేను తీసుకుంటాను. ఓకే, ఇందులో చూస్తే టెస్ట్ ఎన్జీ, ఓఆర్జీ టెస్ట్ ఎన్జీ అండ్ 7.9 ఇది జస్ట్ ఫర్ బిల్డింగ్ పర్పస్ అన్నమాట. ఎక్స్ఎంఎల్ ఫైల్ టెస్ట్ ఎన్జీ ఎక్స్ఎంఎల్ ఫైల్ కోసమే, అండ్ కుకుంబర్ టెస్ట్ ఎన్జీ అండ్ కుకుంబర్ జావా అండ్ ప్లే రైట్. ఓకే, అండ్ ఇది మన బిల్డ్ పాత్ ఇక్కడ మనం చూస్తే 1.8 ఉంటుంది. ఓకే, బట్ దాన్ని చేంజ్ చేసుకోవాలి. 1.8 నుంచి 1.5 నుంచి 1.8 అనేది మాడిఫై చేయాలి. ఓకే, రైట్ క్లిక్ అండ్ బిల్డ్ పాత్ అండ్ కాన్ఫిగ్ బిల్డ్ పాత్, ఇక్కడ మనకు క్లిక్ చేసి ఎడిట్ అండ్ ఇక్కడ చేస్తే 1.8 సేవ్. ఓకే, అప్లై అండ్ క్లోజ్. మనకు ఇది మనకు ఫుల్గా అయిపోయింది అనమాట. ఓకే, అండ్ దెన్ మనకు మనకు ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, మనకి ఇక్కడ మనకు ఎస్ఆర్సి అండ్ టెస్ట్ అండ్ జావాలో ఇక్కడ మనకు ఇది క్రియేట్ చేయాలనుకున్నాం కదా. సారీ, ఇది కాదు, ఇక్కడ పైన టెస్ట్ అండర్ ద టెస్ట్ మనకు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. అది ఫ్యూచర్ ఫైలు. మనకు బేసిక్గా ఏ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము, లాగిన్ డాట్ అ ఫ్యూచర్ ఫినిష్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ పర్టికులర్ ఫైల్ అనేది వచ్చింది. ఓకే, అండ్ మనకి ఇదంతా అవసరం లేదు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న ఇది మళ్ళీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టైం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకు టైటిల్ ఏంటంటే లాగిన్ ఫంక్షనాలిటీ. ఓకే, అండ్ సినారియో వచ్చి వ్యాలిడ్ లాగిన్. ఓకే, అండ్ ఇక్కడ గివెన్ అనే ఫంక్షనాలిటీ దగ్గరకు వచ్చినప్పుడు యూజర్ లాంచెస్ ద అప్లికేషన్. ఓకే, అండ్ ఇక్కడ మనకు వెన్ వచ్చేసరికి యూజర్ లాగ్స్ విత్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, అండ్ దెన్ మనకు దెన్ వచ్చేసరికి యూజర్ షుడ్ సీ ద డాష్ బోర్డ్. ఓకే, ఇది మనకి పర్టికులర్గా. ఓకే, సారీ, ఇక్కడ మనం ఫ్యూచర్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయలేదు. సారీ, ప్యాకేజ్ అండ్ మనకి ఇక్కడ ఫ్యూచర్స్ అనే ప్యాకేజ్, అందులో మనకు ఈ పర్టికులర్ ఈ ఫైల్. ఓకే, ఇక్కడ మనము రాసేసాం. ఓకే, దీనికి స్టెప్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, బేసిక్గా మనకు కావాల్సింది స్టెప్స్ కావాలి, స్టెప్ డెఫినేషన్ ఫైల్. ఓకే, కాబట్టి మనకు ఈ పర్టికులర్ దాని ఇక్కడ మళ్ళీ జావాలో టెస్ట్ జావాలో మళ్ళీ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. అది వచ్చి స్టెప్ డెఫినేషన్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి లాగిన్ స్టెప్స్ అని చెప్పి మనము క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము, ఈ లాగిన్ స్టెప్స్. ఓకే, మనకు లాగిన్ స్టెప్స్ అనేసరికి మనకు బేసిక్గా అవన్నీ క్రియేట్ చేయాలి కదా. అండ్ ఇక్కడ నాకు ఇది మన టైటిల్. ఓకే, ఇక్కడ నేను సింపుల్గా క్రియేట్ చేస్తాను. ఇక్కడ @ గివెన్
అండ్ స్పేస్ బార్ ఇచ్చేసామంటే ఇక్కడ మనకు ఇది వస్తుంది. ఓకే. అండ్ డబుల్ కొటేషన్స్లో మన వాల్యూ, అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి మెథడ్ క్రియేట్ చేయాలి. ఓకే. పబ్లిక్ వాయిడ్ లాంచ్ యాప్. ఓకే. ఇది మన స్టార్టింగ్ ఫంక్షనాలిటీ. నేనేం చేస్తాను, సిస్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తాను, ఓపెన్ అప్లికేషన్. ఓకే. అండ్ సెకండ్ వచ్చి వెన్ కండిషన్. ఓకే. ఇక్కడికి వస్తే విత్ దిస్ యూజర్ లాగిన్ విత్ యువర్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. అండ్ పబ్లిక్ void లాగిన్. ఓకే. అండ్ మనకి పర్టికులర్ మెథడ్ని ఇన్వోక్ చేయాలి. ఓకే. లాగ్డ్ ఇన్ అప్లికేషన్. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ దెన్ కండిషన్ అండ్ ఇంపోర్ట్ చేసాలి. ఓకే. అండ్ మనకు స్టెప్ వచ్చి యూజర్ షుడ్ సీ డాష్బోర్డ్. ఓకే. డబుల్ కొటేషన్ మన వాల్యూ, అండ్ దెన్ మనకు పబ్లిక్ వాయిడ్ వెరిఫై డాష్బోర్డ్. ఓకే. సిస్ అవుట్ వెరిఫైడ్ డాష్బోర్డ్. ఓకే. ఇక్కడ వరకు ఓకే. అండ్ మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి, టెస్ట్ రన్నర్. ఓకే. టెస్ట్ రన్నర్ కావాలి కాబట్టి మనకు రన్నర్గా ఫోల్డ్ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. ఇక్కడ నేనేం చేస్తాను, న్యూ ప్యాకేజ్ రన్నర్స్. ఓకే. ఆ రన్నర్ ప్యాకేజ్ అనేది మనం క్రియేట్ చేసాం. ఇందులో మనకు టెస్ట్ రన్నర్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే మనకు రన్ చేయాలి కాబట్టి. ఓకే. మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని మనం రన్ చేయాలి కాబట్టి టెస్ట్ రన్నర్ అని తీసుకుంటాం. ఓకే. అండ్ సేవ్. ఓకే. ఇక్కడ వచ్చి మనకు ఎక్స్టెండ్ చేయాలి, మనకు స్పెసిఫిక్ ఫైల్ అనేది మనకు అవ్వాలి కాబట్టి ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్స్ మనకు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ టెస్ట్ ఎన్జీ కుకుంబర్ ఆప్షన్స్ టెస్ట్. ఓకే. ఇది మనకు ఎక్స్టెండ్ చేస్తుంది. దీని తర్వాత మనకు మెయిన్గా కావాల్సింది కుకుంబర్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. కుకుంబర్ ఆప్షన్స్. ఓకే. ఈ కుకుంబర్ ఆప్షన్స్ వితౌట్ కుకుంబర్ ఆప్షన్ మనకు ఏది రన్ అవ్వదు. ఓకే. కుకుంబర్ ఆప్షన్స్లో మనకు మెయిన్గా కావాల్సింది ఆ ఫ్యూచర్స్. ఓకే. ఏంటి ఆ ఫ్యూచర్స్ అంటే మనకి ఈ స్పెసిఫిక్గా ఈ ఫ్యూచర్స్ ఉంది కదా, ఈ ఫ్యూచర్స్ ఫోల్డర్ని మనం ఇక్కడ ఇన్వోక్ చేయాలన్నమాట. లేకపోతే మనకు ఆ ఫ్యూచర్స్లో ఉన్నవన్నీ రన్ అవ్వవు. ఓకే. ఇది ఉన్న ఫోల్డర్ లొకేషన్ వచ్చి ఎస్ఆర్సి స్లాష్ స్టే టెస్ట్ స్లాష్ జావా స్లాష్ ఫ్యూచర్స్. ఇక్కడ వరకు మనము ఇచ్చామంటే ఆ పర్టికులర్గా మనకు ఉన్న మిగతా అంటే ఆ ఫోల్డర్ లొకేషన్ లోపల ఏ అయితే ఉన్నాయో అవన్నీ రన్ అవుతాయి. మనకు స్పెసిఫిక్గా కావాలంటే స్లాష్ పెట్టి ఆ పర్టికులర్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. దాని తర్వాత మనకు గ్లో అని చెప్పి ఉంటుంది. గ్లో వచ్చి బేసిక్గా ఏంటంటే మనకు ఆ స్టెప్స్ మ్యాచెస్ అనేది, అంటే మనకి ఈ స్టెప్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్ డెఫినేషన్ ఫైల్ని రీడ్ చేయాలన్నమాట. లేకపోతే మనకు ఇది 100% వర్క్ అవ్వదు, యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది వర్క్ అవ్వదు కాబట్టి మనం ఆ స్టెప్ డెఫినేషన్ ఫైల్ అనేది విత్ నేమింగ్ కమిషన్తో ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. ఈ ఫ్యూచర్స్కి ఆ స్టెప్స్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మనము ఆ మ్యాచ్ కాకపోతే మనకు ఆ స్టెప్స్ మిస్ అయిపోయినా లేకపోతే ఏంటి అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. తర్వాత ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ ఏంటంటే మనకు రిపోర్ట్ జనరేట్ చేయడం కోసం వాడుకుంటాం. ఓకే. ఇది బేసిక్గా టూ ఆప్షన్స్ని తీసుకుంటుంది. ఒకటి ఆ, ఏ టైప్ ఆఫ్ ఫైలు అండ్ ఏ టైప్లో మీకు కావాలన్నది. ఓకే. మనకు టైప్ వచ్చి ప్రెట్టీగా కావాలి. ఏ ఫార్మాట్ కావాలి, హెచ్టిఎంఎల్ ఫార్మాట్. హెచ్టిఎంఎల్లో ఏ ఫార్మాట్ కావాలనుకుంటున్నాము అండ్ ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము, ఈ హెచ్టిఎంఎల్ ఫార్మాట్ టార్గెట్ అనే ఒక ఫైల్లో, టార్గెట్ ఇక్కడ మనకి ఇక్కడ టార్గెట్ ఉంది కదా,
ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఉండదు చూడండి, ఏం లేదు. ఓకే, ఆ టార్గెట్ అనే ఫైల్లో మనకు కుకుంబర్ ఐఫన్ రిపోర్ట్ ఈ పర్టికులర్ ఫోల్డర్లో మనకు రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటాను. దీని తర్వాత మనకు క్రోమ్ అనేది మోనోక్రోమ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని మనము ట్రూ చేస్తాం, లేకపోతే ఒక్కొక్కసారి వర్క్ అవుతుందో ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు అనమాట ఇది. ఓకే, డన్. ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ చూడండి టెస్ట్ ఎన్జీ వచ్చింది. ఇది బై డిఫాల్ట్ నాకు వచ్చింది. ఓకే, బై డిఫాల్ట్ నాకు వచ్చింది బికాస్ నేను ఆల్రెడీ సెటప్ చేసుకున్నా కాబట్టి. మరి మీకు ఎలా అనుకుంటే ఇక్కడ బేసిక్గా మనకు డాక్యుమెంట్స్ టెస్ట్ ఎన్జీ. ఓకే, నేను ఒక స్టెప్స్ చూపిస్తాను, దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, టెస్ట్ ఎన్జీ ఏంటి ఎట్లా అనేది మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో చేశాను, మీరు అది చూసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ కేసు ఉంది కదా, వీటిని తీసుకోవాలి కాపీ. అండ్ దెన్ మనకు ఇక్కడికి వచ్చేసి హెల్ప్లోకి వచ్చాక ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్స్. ఓకే, క్లిక్ ఆన్ యాడ్. అండ్ ఇక్కడ మనకు టెస్ట్ ఎన్జీ అని పెట్టండి. అండ్ డౌన్ మనకు ఇది https testng.org/testng eclipse update site. ఇది మనకి ఇచ్చారంటే మనకు ఇది రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, మనకు కావాల్సిన టెస్ట్ ఎన్జీ ఇది బాగా టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి మనకు ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీరు దీని మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేశారంటే ఇది పర్టికులర్గా ఇది లోడ్ అవుతుంది అనమాట. డిపెండెన్సీస్ మొత్తాన్ని లోడ్ చేస్తుంది. ఓకే, మీరు దాంట్లోంచి మీకు కావాల్సిన దాన్ని మీరు తీసుకోవచ్చు. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. తర్వాత ఇది నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, అది మీకు ఒక 15 మినిట్స్, ఒక్కొక్కసారి 1 అవర్ కూడా 2 అవర్స్ కూడా తీసుకుంటుంది. దాని తర్వాత మీకు ఒక 3 ఆప్షన్స్ ఇస్తుంది. అందులో టెస్ట్ ఎన్జీ అనే దాన్ని మాత్రమే చూజ్ చేసుకోండి. ఓకే, చూజ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ చేశారంటే మీకు యాడ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసారంటే మీకు టెస్ట్ ఎన్జీ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. తర్వాత మీరు రన్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఆ పర్టికులర్గా ఏదైతే మనం లాగిన్ చేసామో ఆ పర్టికులర్ దానికి మనకు పాస్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ మనకు పాస్ అనేది వచ్చింది. ఇక్కడ మనం పైకి వెళ్ళామంటే ఏ స్టెప్స్ ఏ సినారియోస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, కన్సోల్లో. అండ్ రన్నర్ క్లాస్ లేకపోయారండి, చూడండి వ్యాలీ లాగిన్ అండ్ లాగిన్ ఫంక్షనాలిటీ. ఇది మన స్టెప్ డెస్టినేషన్ ఫంక్షనాలిటీ, ఇది వచ్చి మనకు సినారియో సంబంధించి. ఓకే, ఇలా మనకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ మనకి ఇంకా అవుట్పుట్ చూడాలి అనుకుంటే అండ్ ఇక్కడికి వచ్చేసారంటే టెస్ట్ ఎంజిన్లోకి వెళ్తే లోపలికి ఇక్కడ చూడండి టెస్ట్ అవుట్పుట్లో. ఓకే, టెస్ట్ అవుట్పుట్లో మనకు డీఫాల్ట్గా మనకు ఒక HTML ఫార్మాట్ ఆఫ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. 1 మెథడ్ అండ్ 1 పాస్ట్. ఓకే, షో చేస్తే మనకు ఈ సినారియో కింద మన డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ అలాగే మనకు ఇదే దాంట్లో బయటకు వస్తే అండ్ టార్గెట్ లేకి అండ్ కుకుంబర్ రిపోర్ట్ చూడండి, మనకు ఇక్కడ మనకు కుకుంబర్ రిపోర్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే ఏ సినారియోస్ అంటే లాగిన్ ఫంక్షనాలిటీ ఇది మంది లా వ్యాలీ లాగిన్. ఓకే, 1 సినారియో 1 ఫంక్షనాలిటీ. ఓకే, ఇలా మనకు ఫార్మాట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు డిఫాల్ట్ కుకుంబర్ రిపోర్ట్ మనం జనరేట్ చేసాం కదా, దానికి సంబంధించింది అనమాట. ఐ హోప్ ఇట్ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.